ఒక చల్లని రాత్రి 12వ భాగం. హలో మిస్సెస్ సుబ్బారావా? ఎస్, సారీ, బ్యాడ్ న్యూస్. మిస్టర్ సుబ్బారావు సిటీ డీలర్స్ని చూడడానికి ఆఫీస్ కారులో వెళ్లారు. ఆఫీస్ కారు, స్టేట్ ట్రాన్స్పోర్టు బస్సు ఢీ కొట్టుకున్నాయి. ఇప్పుడే టెలిఫోన్ కాల్ వచ్చింది నాకు. గుడ్ గాడ్! ఆయన డ్రైవర్ని మిస్టర్ సుబ్బారావుని జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారట. గాయాలు తగిలాయట. ఎంత సీరియసో నాకు తెలియదు. నేను హాస్పిటల్కే వెళ్తున్నాను. మీరు వచ్చేటట్లయితే ప్లీజ్ వస్తాను. మీకోసం కాచుకునుంటాను. కంగారు పడకండి. 5 నిమిషాల్లో వస్తాను అని సుబ్బారావు పనిచేస్తున్న కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పి రిసీవర్ పెట్టేశాడు. నిర్మల తండ్రికి ఫోన్ చేసి యాక్సిడెంట్ విషయం చెప్పింది. ఇప్పుడే బయలుదేరుతున్నాను. నీకంటే ముందు నేను ఆసుపత్రిలో ఉంటాను అన్నాడు విశ్వనాథం. నిర్మల ఇంటికి తాళం వేసి గేట్ దగ్గర నిలబడింది. 5 నిమిషాల్లో మేనేజింగ్ డైరెక్టర్ వచ్చాడు. నిర్మల కారు ఎక్కింది. 10 నిమిషాల్లో కారు జనరల్ ఆసుపత్రి చేరుకున్నది. కూతురు కారు దిగడం చూసి విశ్వనాథం ఎదురు వచ్చాడు. నాన్న, బావని చూసావా అడిగింది. లేదమ్మా, థియేటర్లోకి తీసుకెళ్లారట. నేను ఇక్కడికి వచ్చే ముందు. థియేటర్లోకా? ఎందుకు? ఎమర్జెన్సీ ఆపరేషన్ అట. అతను గొంతు బొంగురుపోయింది. నాన్న, బావకి డాక్టర్ని అడిగితే ఎవరు ఏమీ చెప్పడం లేదమ్మా. నేను కనుక్కుంటాను అంటూ మేనేజింగ్ డైరెక్టర్ లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల్లో వచ్చి థియేటర్ ఏలో ఉన్నారట సుబ్బారావు. రండి వెళ్దాం అన్నాడు. థియేటర్లోంచి నర్సులు, డాక్టర్లు బయటికి వస్తున్నారు. మోటార్ కారు యాక్సిడెంట్లో అని అతను ఒక నర్సుని అడిగాడు. నాకేమీ తెలియదని ఆమె వెళ్ళిపోయింది. నిర్మల ఓ డాక్టర్ని అటకాయించి, ఎక్స్క్యూజ్ మీ, మోటార్ కారు యాక్సిడెంట్లో గాయపడ్డారు నా భర్త. ఎమర్జెన్సీ ఆపరేషన్కి ఈ థియేటర్లోకి తీసుకొచ్చారట. దయచేసి ఆయన ఎలా ఉన్నది చెప్పండి అడిగింది దీనంగా. 2 తీసుకొచ్చారు. వాళ్లలో ఒకరు ఇప్పుడే పోయారు. నిర్మల తల తిరిగిపోయింది. కింద పడిపోతుండగా విశ్వనాథం పట్టుకున్నాడు. నిర్మల, అధైర్యపడకు, కనుక్కుందాము. ఈ డాక్టర్కి తెలుసో తెలియదో అన్నాడు. థియేటర్లోంచి ఇంకో డాక్టర్ వస్తున్నాడు. మేనేజింగ్ డైరెక్టర్ అతన్ని అటకాయించి, ఆదుర్దాతో మేము చస్తూ ఉంటే మీరేని చెప్తారా అన్నాడు. ఏం చెప్పాలి అడిగాడు డాక్టర్. మేనేజింగ్ డైరెక్టర్ అడిగాడు. ఎస్, మిస్టర్ సుబ్బారావు అండ్ డ్రైవర్ లోకనాథన్. డ్రైవర్ టేబుల్ మీద ఇప్పుడే పోయాడు. సుబ్బారావుకి కూడా తీవ్రమైన గాయాలు తగిలాయి. కానీ ప్రమాదం ఏమీ లేదు. కుట్లు వేయడం అయిపోయింది. ఇంకో 10 నిమిషాల్లో పేషెంట్ని తీసుకొస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అన్నది నిర్మల. ముగ్గురు అక్కడే వసారాలో నిలబడ్డారు. పావుగంట తర్వాత స్ట్రెచ్చర్ మోసుకొస్తున్నారు థియేటర్లో నుంచి. నాన్న, బావా అన్నది నిర్మల. మెడ వరకు తెల్లని దుప్పటి, తలకి తెల్లని కట్టు. స్ట్రెచ్చర్ వెనకే వెళ్లారు ముగ్గురు. పోస్ట్ ఆపరేషన్ వార్డులోకి పేషెంట్ని తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న స్టాఫ్ నర్సుని అడిగారు సుబ్బారావు విషయం. ఇంకాసేపట్లో డ్యూటీలో ఉన్న మెడికల్ ఆఫీసర్ వస్తారు. ఆయన దగ్గర ఉంటుంది చార్ట్. వివరంగా చెప్తారు అన్నది నర్స్. అరగంట తర్వాత డాక్టర్ వచ్చాడు. విశ్వనాథం ఆయన్ని అడిగాడు. డాక్టర్ బోర్డు చూసి చాలా గాయాలు తగిలాయి. డేంజర్ లిస్టులో వేశారు. ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేను అన్నాడు. 2 రోజులు నిర్మల ఆసుపత్రి నుంచి కదల్లేదు. స్నానం లేదు, భోజనం లేదు. విశ్వనాథం హోటల్ నుంచి ఏమైనా తెచ్చి బలవంతాన తినిపించేవాడు. మన్నాడు సుబ్బారావు తండ్రి, తల్లి, తమ్ముడు, చెల్లెలు బెంగళూరు నుంచి వచ్చారు. 4 రోజుల తర్వాత సుబ్బారావుని డేంజర్ లిస్టులోంచి తొలగించారు. ఇక ప్రమాదం లేదని డాక్టర్ చెప్పాడు. వారం రోజుల తర్వాత సుబ్బారావు జనరల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించి ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించారు. 2 నెలలు పట్టింది గాయాలు మానడానికి. ఆ 2 నెలలు నిర్మల ఇంటికి వెళ్ళనే లేదు. నర్సింగ్ హోంలోనే ఉన్నది. ఇక ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అన్నాడు సజ్జన్ నిర్మలతో ఒక రోజున. పూర్తిగా నయమైనట్టేనా? ఇక ట్రీట్మెంట్ అవసరం లేదా అడిగింది. ఇక ట్రీట్మెంట్ ఏదీ లేదు అన్నాడు సజ్జన్ ఆమె వైపు చూడకుండా. అంటే అడిగింది ఆదుర్దాగా. యాక్సిడెంట్లో విరిగిన ఎముకలు అతుక్కున్నాయి. గాయాలు మానాయి. కానీ వెన్నుపూస దెబ్బతిన్నది. ముఖ్యమైన ఒక నరం కూడా దెబ్బతిన్నది. ఆయన ఇక నడవలేరు అన్నాడు సజ్జన్. 2 నిమిషాలు మాట లేకుండా సజ్జన్ని చూసింది నిర్మల. అయితే మీరు చెప్పేదేమిటి? ఈ జన్మలో ఇక కాళ్ళు రావనా అడిగింది. తల ఊపాడు సజ్జన్. కాళ్ళు బాగానే ఉన్నాయే, ఎందుకు రావు? చెప్పానుగా, స్పెయిన్ ఇంజరీ. మందులు లేవా? ఆపరేషన్ చేసి కాళ్ళు వచ్చేటట్లు చేయలేరా? ఆపరేషన్ చేయడానికి ఏమీ లేదని నా అభిప్రాయం. అయితే ఆయన జీవితం అంతా పక్క మీదే గడపాలా? మిస్సెస్ నిర్మల, అలా దిగులు పడి నీరసించి ప్రయోజనం లేదు. పరిస్థితి అది. కాళ్ళు లేకపోయినా జీవితం ఆనందంగా చేసుకోవచ్చు. ఆయనకి ఆ కొరత లేకుండా మీరు చూడాలి. మా మామగారికి ఉత్తరం రాస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి తీసుకువెళ్తాము చెప్పింది నిర్మల డాక్టర్కి. సుబ్బారావుకి చెప్పలేదు సజ్జన్ చెప్పిన విషయం. తన తండ్రికి చెప్పింది. విశ్వనాథం బావగారికి ఉత్తరం రాశాడు. మన్నాడు సుబ్బారావు తండ్రి, తల్లి రైల్లో దిగారు. కోర్టుకి వెళ్లకుండా 30,000కి సెటిల్ చేసుకోమని మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అడిగారు. నర్సింగ్ హోమ్ బిల్ కంపెనీ ఇస్తుందని, అదీ కాక 30,000 ఇస్తామని మేనేజింగ్ డైరెక్టర్ చెప్పాడు. సుబ్బారావు తండ్రికి చెప్పాడు విశ్వనాథం. ఎలా వాడికి చెప్పడం? కాళిక రావని చెప్పండి. సుబ్బారావు తల్లి ఏడుస్తూ కూర్చున్నది. ఏడవక, ఏడ్చి ఏం ప్రయోజనం? నువ్వు ఇక్కడే ఉండు. నేను నర్సింగ్ హోమ్కి వెళ్ళి వస్తాను.
అని సుబ్బారావు తండ్రి వెళ్ళిపోయాడు. నిర్మల దినపత్రిక చదివి వినిపిస్తుంది సుబ్బారావుకి. సుబ్బారావు తండ్రి తిరిగి వచ్చి కొడుకు గదిలోకి వెళ్ళాడు. మామగారిని చూడగానే కుర్చీలోంచి లేచి పత్తకాళ్ళ దగ్గర మంచం మీద కూర్చున్నది నిర్మల. 5 నిమిషాలు ఆ విషయం ఈ విషయం మాట్లాడి, చూడు నీకో విషయం చెప్తాను, షాక్ కాక, ధైర్యంగా ఉండాలి, బీ ఏ మ్యాన్ అన్నాడు సుబ్బారావు తండ్రి. ఏమిటి నాన్న అడిగాడు సుబ్బారావు. నీ కాళ్ళు తెగిపోలేదు కానీ స్పెయిన్ ఇంజూరీ అయిందట, ఇక కాళ్ళు రావట, లేచి నిలబడలేవట. సుబ్బారావుకి ఊపిరి ఆగిపోయినట్లయింది. నిమిషం సేపు తండ్రిని చూసి కళ్ళు మూసుకున్నాడు. 5 నిమిషాలు గడిచిపోయాయి. ఏమిటోయ్ ఏమిటి అన్నాడు సుబ్బారావు తండ్రి. సుబ్బారావు నెమ్మదిగా కళ్ళు తెరిచి, ఆలోచిస్తున్నాను, మనసులో ఊహించుకుంటున్నాను, కాళ్ళు లేకుండా జీవితాంతం మంచం మీద పడి ఉండాలా అన్నాడు. కళ్ళల్లోంచి జలజల నీళ్లు రాలాయి. చూడు, సెల్ఫ్ పిటి వద్దు, మనిషిని కుంగదీస్తుంది సెల్ఫ్ పిటి. ఇంకొకళ్ళ కోసం కళ్ళనీళ్లు పెట్టుకోవడంలో గొప్పతనం ఉంది, కానీ నువ్వు నీ కోసం కళ్ళనీళ్లు కాచడం పిరిగితనం. అమ్మాయి, వాడికో సిగరెట్ ఇయ్యి. సుబ్బారావు తండ్రిని ఆశ్చర్యంతో చూశాడు. తెలుసులే, నాకు నువ్వు సిగరెట్ కాలుస్తావని. ముఖ్యమైన విషయం అంటూ డబ్బు విషయం చెప్పాడు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎంత రాబట్టవచ్చు, ఎవరన్నా వకీల్ని అడగటం మంచిదేమో అన్నాడు సుబ్బారావు. మీ మామ మాట్లాడి అంతా ఏర్పాటు చేశాడు. మనం ఒప్పుకోకుండా కోర్టుకి వెళ్తే ఇంకో 5,000 6,000 ఎక్కువ రావచ్చు, కానీ కోర్టు చుట్టూ తిరగడం వద్దులే. ఎవరు తిరుగుతారు? నీ గ్రాట్యుటీ, ప్రొవిడెంట్ ఫండ్ మొదలైనవి అన్నీ కలిపి 30,000 వస్తాయి. ఇక ఈ ఊళ్ళో ఏం చేస్తావు? బెంగళూరు వచ్చేయి. అక్కడికి వచ్చి మాత్రం ఏం చేస్తాను? ఓ ఇల్లు కొని అద్దెకిచ్చావంటే నీకు డబ్బు ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఒంటరిగా ఉంటే ఏం తోస్తుంది? అక్కడైతే అందరూ ఉంటాం కనుక పొద్దుపోతుంది. మామయ్య, ఏమిటమ్మా అది? డిఫీట్ ఒప్పుకోవడం. కాళ్ళు లేనంత మాత్రాన జీవితంలో ఎందుకు పనికిరానని అనుకోవడం అవుతుంది. అయితే నువ్వేమంటావు? కొంతకాలం నేను బావ ఆవిళ్ళో ఆ ఇంట్లోనే ఉంటాము. ఎలా ఉంటాను? నీకేమైనా మతిపోయిందా? ఏది కావాల్సినా నువ్వు బజారుకి వెళ్తావా? దానికంతా ఏదో ఏర్పాటు చేసుకుంటాము. కుదరకపోతే అప్పుడే వస్తాము. ఈ విషయంలో నా మాట కాదనకండి. ఒంటరిగా ఎంతకాలం ఉంటారు? డబ్బు 60,000 బ్యాంకులో వేస్తాము, వడ్డీ చాలు మా ఖర్చుకి. సుబ్బారావు తండ్రి కొడుకుని ప్రశ్నార్థకంగా చూశాడు. నిర్మల ఇష్టం అన్నాడు సుబ్బారావు. మద్రాసులోనే ఉండాలని ఉంటే మాంబలం రమ్మని, ఇల్లు చాలకపోతే పెద్ద ఇల్లు ఏదైనా చూసి అద్దెకి తీసుకుందామని విశ్వనాథం కూతురికి ఎంతో చెప్పాడు. నిర్మల ఒప్పుకోలేదు. మన్నాడు సుబ్బారావుని అంబులెన్స్లో ఆవిళ్ళలో తమ ఇంటికి తీసుకువెళ్ళింది నిర్మల. సుబ్బారావు ఇంటికి వచ్చాడని తెలిసి ఆఫీసులో అతని స్నేహితులు వచ్చి చూశారు. మన్నాడు సుబ్బారావు తల్లిదండ్రులు బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పు, ఏమిటో నీ ప్లాను అడిగాడు సుబ్బారావు నిర్మలని. ప్లాన్ ఏమున్నది? నీకు కాళ్ళు లేనంత మాత్రాన నువ్వు ఎందుకు పనికిరాని వాడివి అయ్యావని అనుకోక. దేనికి పనికి వస్తానో చెప్పు. నిర్మల నవ్వి, మనకి ఇప్పుడు ఒక పిల్లోడో కావాలి అన్నది. అవును, ఇంట్లో పనిచేసేందుకు కావాలి. నిజమే, పనిచేసేందుకు కాదు బావా, ముద్దు చేసేందుకు మనకి పుట్టాలి. జీవితంలో ఇంకో ఇంట్రెస్ట్ ఉండాలి. పిల్లలా? కాళ్ళు లేనివాడికి ఇప్పుడు పిల్లలా? నీకు కాళ్ళు లేవు గాని మొగతనం పోలేదుగా అని నవ్వింది నిర్మల. అతను నవ్వాడు. ఇంట్లోనే ఉండి డబ్బు వచ్చేది, ప్రయోజనం ఉండేది, మనకి తృప్తి ఇచ్చేది చూద్దాం. ఏమిటది? కథలు రాయడం లాంటిది. మనకి కథలు రాయడం చేత కావద్దు. చేత కాకపోతే ట్యూషన్ చెప్దాం. ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పించుకుంటారు. ఇప్పుడు అలా అంటున్నావు గాని కొన్నాళ్లలో నీకు విసుగు పుడుతుంది. ఎక్కడికైనా మనం కలిసి వెళ్ళడం గాని ఏ సరదా గాని లేకపోతే. బావా అరిచింది. అతను ఊరుకున్నాడు. ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అలాంటి మాటలు అనక. నిర్మల తన తండ్రికి చెప్పి ఓ చక్రాల కుర్చీ తెప్పించింది. మంచం పక్కకి కుర్చీ తోసి నెమ్మదిగా బత్తని అందులో కూర్చోబెట్టేది. తన స్నానానికి వెళ్లే ముందు నీళ్లగది ముందుకు కుర్చీ తోసుకు వెళ్లేది. వంట చేస్తూ ఉంటే కుర్చీ వంటగది ముందుకి నెట్టుకెళ్లేది. భోజనాలు అయ్యాక అతని పక్కనే కూర్చుని పేకాటో చదరంగమో ఆడేది. ఒకసారి కూడా ఇంట్లోంచి గేటు వరకు కూడా వెళ్లేది కాదు. ఇంటికి కావాల్సిన సామాను పని మనిషి చేత తెప్పించుకునేది. సిగరెట్ 50 పెట్టెల కార్టును ఎప్పుడూ స్టాక్లో ఉంచేది. ఓ రోజు మధ్యాహ్నం ఎవరో తలుపు తట్టారు. ఎవరు? అడిగింది నిర్మల పడక గదిలోంచి. ఎక్స్ప్రెస్ డెలివరీ లెటర్. వస్తున్నాను అని చెప్పి చక్రాల కుర్చీ మంచం పక్కకి తోసి భర్తని అందులో కూర్చోపెట్టడానికి ప్రయత్నిస్తుంది. నేనెందుకు? నువ్వు వెళ్ళి సంతకం పెట్టి తీసుకో అన్నాడు సుబ్బారావు. నిర్మల నవ్వి, నువ్వు రావాలి అన్నది. సిల్లీగా ప్రవర్తించక వెళ్ళు. వెళ్ళను, నువ్వు రావాల్సిందే అంటూ అతన్ని నెమ్మదిగా కుర్చీలో కూర్చోపెట్టి కుర్చీ తోసుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళింది. సుబ్బారావే తలుపు తెరిచాడు. ఉత్తరం తీసుకుని సంతకం పెట్టాడు. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయాడు. తలుపు మూసేసి ఉత్తరం చదివాడు సుబ్బారావు. మై డియర్ సుబ్బా, యాక్సిడెంట్ విషయం తెలిసింది. నీ తమ్ముడు రాశాడు. తర్వాత నీ స్థితి కూడా రాశాడు. నీకేమని ఉత్తరం రాయాలో తెలియక వెంటనే రాయలేదు. ఇప్పుడు మాత్రం ఏం రాయను? శనివారం బయలుదేరి వస్తున్నాను. శివరాం. ఉత్తరం చదివి నిర్మలకిచ్చాడు సుబ్బారావు. దాన్ని బల్ల మీద పెట్టి కుర్చీ లోపల తోసుకువెళ్ళింది నిర్మల. నిర్మల, పోస్ట్ మ్యాన్ వస్తే నన్నెందుకు కుర్చీలో తలుపు దగ్గరికి తోసుకువెళ్ళావు? ఇప్పుడైనా చెప్తావా? అడిగాడు సుబ్బారావు. ఊరికినే
అలా అని తప్పించుకోలేవు. ఈ వారం రోజుల నుంచి చూస్తున్నాను. ఒక్క నిమిషం కూడా నా దగ్గర నుంచి లేవకుండా 24 గంటలు నా పక్కనే ఉంటున్నావు. ఆఖరికి నువ్వు స్నానం చేసేటప్పుడు కూడా నన్ను నీళ్లగది ముందుకి తోసుకెళ్తున్నావు. ఎందుకు? నవ్వుతూ, నా అందం నువ్వు చూడాలని బావా అన్నది. నీ అందం చూపించదలుచుకుంటే ఈ గదిలోనే చూపించవచ్చుగా, అక్కడికి తీసుకెళ్లడం దేనికి? నిర్మల మాట్లాడలేదు. 5 నిమిషాలు దూరంగా ఉంటే నేను అనుమానిస్తానని ఇంత జాగ్రత్త పడుతున్నావు కదూ? అతని జుట్టులో వేళ్లు పెట్టి నిమురుతూ, అవును బావా, చెప్పానుగా, మనకి పిల్లో పిల్లాడో పుట్టాలనే. అంతవరకు నీకు అనుమానానికి ఆస్కారం లేకుండా చేయాలి. అందుకని. ఆమె గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుని చిన్నగా ముద్దు పెట్టుకుని, నిర్మల, నీ ప్రేమ, నీ త్యాగం, నీ ఓర్పు, నీ మంచితనం చూశాక నిన్ను అనుమానిస్తానా? ఎన్నటికీ ఇక నిన్ను అనుమానించను అన్నాడు. బావా, మొన్నెక్కడో చదివాను, భార్యాభర్తల మధ్య ఈర్ష్యకి అనుమానానికి కారణం హ్యూమిలిటీ అని. స్వాభిమానము, ఆత్మాభిమానం లేకపోవడం వల్లే నాకన్నా అందమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, గొప్పవాళ్ళు ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఈ మనిషి నన్నే ఎందుకు ప్రేమిస్తుంది అనే సంశయంలోంచి అపనమ్మకం, అనుమానం కలుగుతుందట. బావా, నీలో ఉన్న ఆ హ్యూమిలిటీ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. తర్వాత ఎప్పుడో ఈ పాప నాకు పుట్టలేదేమో అని నువ్వు మనసులో అనుకున్నా నీ బతుకు నా బతుకు దుర్భరమైపోతాయి. ఇక ఈ జీవితంలో మనకి ఆనందం, మనశ్శాంతి ఉండదు. ప్లీజ్ ఇలాగే సాగని. 24 గంటలు నీ నీడలోనే నన్ను ఉండనియ్యి. నాకు ఇదే ఆనందంగా ఉంది అన్నది అతని ఒళ్ళో తలపెట్టుకుని. సరే, నీకు శ్రమ, నాకు శ్రమ ఏమీ లేదు. బయట వసారాలో మెట్లకి ఒకవైపున చెక్కలు పేర్పిస్తున్నాను. సాయంకాలం పనివాళ్లు వస్తారు. చెక్కలు అమర్చగానే నిన్ను కుర్చీలో కాంపౌండ్లోకి తీసుకెళ్లవచ్చు. సుబ్బారావు చక్రాల కుర్చీలో, నిర్మల సోఫాలో హాల్లో కూర్చుని ఉండగా శివరాం వచ్చాడు. నిన్ను చూసి సింపతైజ్ చేయాలేమో, దిగులు పడాలేమో అనుకున్నాను. దర్జాగా ఉన్నావు. నేను సానుభూతి మాటలు మాట్లాడదలుచుకోలేదు అన్నాడు శివరాం లోపలికి రాగానే. అరగంట సేపు కబులు చెప్పుకున్నారు. కాళ్ళు లేనంత మాత్రాన ఎందుకు కొరకాని వాడని అనుకోకూడదని నిర్మల చెప్పినట్లు ఏదో కొత్త వ్యాపకం ప్రారంభించమని ప్రోత్సహించాడు శివరాం.